నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ నిరుద్యోగులందరికీ కూడా శుభవార్త, మేము అధికారంలో రాగానే మీకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం, లేని పక్షంలో నిరుద్యోగ వృత్తి కూడా 3,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. జిల్లా వెళ్తూ కూడా యువకులందరినీ కూడా కలుస్తూ ఖచ్చితంగా రానున్న ప్రభుత్వం మాదే, రాష్ట్రంలో ఉన్న పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయబోతున్నాం, జాబ్ క్యాలెండర్ పెట్టబోతున్నాం అంటున్నారు. మరి జాబ్ క్యాలెండరు ఎప్పుడు పెడతారంటే జనవరి 1 అన్నారు. మరి ఏ జనవరి 1 అని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 జనవరిలు అయిపోయినాయి, 3వ జనవరి కూడా 2026 తర్వాత కూడా రాబోతుంది. మరి అప్పటికైనా పెడతారా, లేదా 2025 అయిపోయింది కదా 2026 జనవరిలోనైనా అనౌన్స్ చేస్తారా అని చెప్పేసి మేము ఈ రోజున నారా లోకేష్ గారిని ఈ యొక్క లెనిన్ సెంటర్ నుండి అడుగుతున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. మీరు మీ పాదయాత్రలో గట్టెక్కడానికి యువకులని, చదువుకున్న యువతరాన్ని మోసం చేయడం ఎంతవరకు కరెక్టు? ఒకసారి మీరు అందరూ ఆలోచించుకోవాలి. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతే ఎట్లా అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదే కాకుండా ప్రభుత్వ శాఖల్లోనే వివిధ రకాల ఉన్న ఉద్యోగస్తులు కూడా తప్పిస్తూ ఇక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్తూ బోటకం మాటలు చెబుతున్నారు. మేము ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం, ఇండస్ట్రీస్లో ఉద్యోగాలు రాబోతున్నాయి, మేమంతా చేస్తున్నాం అంటున్నారు. ఏం తీసుకొస్తున్నారా ఇండస్ట్రీస్ అంటే? విశాఖపట్నంలో పెద్ద తీసుకొస్తున్నాం అంటున్నారు. దానివల్ల ఎంత నష్టమవుతుందో ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఉద్యోగాలు అయితే వచ్చే పరిస్థితి లేదని అందరికీ అర్థమవుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేయాలి. ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి ఎన్నికల హామీని అమలు చేయలేకపోతే ఖచ్చితంగా నిరుద్యోగులందరినీ కూడా జేఏసీగా ఏర్పడి రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఇల్లును కూడా ముట్టడిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఏఐసీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని ఆనాడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుగా అనేక వాగ్దానాలు అడిగారు, వాళ్ళు ఇచ్చారు. ఈరోజు నిరుద్యోగులు ఏమి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఒకరంటే ఒకరు కూడా ఏమి కొత్తగా వాళ్ళు గొంతమ్మ కోరికలు కోరగట్లా. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఆనాడు మీరు ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుక్కున్నారు. అదే పరిస్థితి ఈరోజు నిరుద్యోగులు ఇంటింటికి వెళ్ళి ఏ విధంగా అయితే మీరు ఓట్లు అడుక్కొని మీరు గెలిచారో ఆ పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగులు ఇంటింటికి వెళ్ళి ఏ పద్ధతిలో అడుక్కొని మీరు ఓట్లు అడిగారు ఆ పరిస్థితి నిరుద్యోగులు కూడా ఎదుర్కొన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు మాకు జాబులు వదలండి, అయ్యా లోకేష్ గారు మా గురించి ఆలోచన చేయండి, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మా గురించి ఆలోచన చేయండి అని చెప్పి నిరుద్యోగులు ఆలోచన చేసే పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ పద్ధతిలో మిమ్మల్ని అడుక్కునే పరిస్థితి ఆ స్థాయికి దిగజార్చారని చెప్పి ఈ సందర్భం మీకు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వ శాఖలో భర్తీ చేయాలి. అదేవిధంగా 2025 పూర్తయింది, అదేవిధంగా 2026 రాబోతుంది. జాబ్ క్యాలెండర్ వదులుతాయన్నారు. మరి జాబ్ క్యాలెండర్ జనవరి 1 వదులుతున్నావు. జనవరి 1లో ఎన్ని పోతున్నా కూడా మళ్ళీ జనవరి 1లో వస్తున్నా కూడా మీ ప్రభుత్వం నిరుద్యోగుల గురించి ఆలోచన చేయట్లేదు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదు. మరి ఈ ప్రభుత్వం ఎందుకుంది, ఎవరి కోసం ఉంది, ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా నిరుద్యోగుల పక్షానగా మేము ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఇప్పటికైనా ఆలోచన చేసి వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ లేనైనా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి నిరుద్యోగులు కలుపుకొని ఈ ప్రభుత్వాన్ని పైన ఉద్యమానికి శ్రీకారం చుడతామని చెప్పి ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం.